సో గైస్ మార్నింగ్ అయితే చేపలకు వచ్చిన ఇక్కడైతే నా ముంగడ ఒక పాము అవుతుంది. అది చచ్చిపోయిందో ఎవరికి తెలియదు. నాకైతే పాముతో నటు కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూసినా కదా స్టిక్ పడుకొని వెళ్ళాక ఇక్కడైతే పాము ఉన్న దారిలో నా పానంతో ఉంది ఫ్రెండ్స్. నాలుగే బయటికి తీస్తుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చేపల కీలకు వెళ్ళకండి. చూస్తున్నారా పాము ఎలా అవుతుందో. ఇప్పుడు నేను దాన్ని కట్టడానికి గెలికి చూపిస్తాను మీకు. మీరు మొత్తం సేఫ్గా ఉండండి. చేపలకు వెళ్తే కింద చూసుకుని వెళ్ళండి. పై చూపు వెళ్ళిన అనుకో ప్రాణాలకు తెచ్చుకుంటారు. మనకంటే ఈ అలవాటు కాబట్టి చూడొచ్చు. చూస్తున్నా ఫ్రెండ్స్, చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా అయితే వెళ్తుందో. పాము పైతం పడగ ఇప్పి వెళ్తుంది. చూస్తున్నా కదా. మీరు అతను జాగ్రత్త ఉండండి. చేపలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు తెలిసి మాత్రం అది చాలా పొట్ట నిండా తిన్నట్టుంది. అందుకనే దానికైతే వెళ్ళొస్తలేదు, లేదా అనారోగ్యం. మీరు మాత్రం చేపలకు వెళ్ళేటప్పుడు కానీ ఎలా చేనులలో వెళ్ళేటప్పుడు కానీ కింద చూసుకుంటూ వెళ్ళండి. లేదంటే మీరు కూడా ప్రమాద పాలైపోతారు. అపాయం ఎక్కడ పొంచి ఉన్నది ఎవరికి కూడా తెలియదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో కొంచెం నచ్చినట్టయినా కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూద్దాం మనకి ఇవాళ ఎన్ని చేపలు అయితే పడతాయో.